మన దేశాన్ని మాతృభాషను విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎన్నటికీ మరవకూడదని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హితవు పలికారు. విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాల పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ సంబరాల్లో వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యువత పరిశోధనలకు పెద్దపీట వేయాలని, తెలుగు భాష వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయాలని పిలుపునిచ్చారు. భారత్ ఎన్నడూ ఇతర దేశాలపై దండయాత్రలు చేయలేదని, కేవలం ఆత్మరక్షణ కోసమే ముందడుగు వేస్తుందని పేర్కొన్నారు. రాజకీయాల్లో పెరుగుతున్న అసభ్య పదజాలంపై వెంకయ్యనాయుడు తీవ్రంగా స్పందించారు. బూతులు మాట్లాడే వారిని సమాజం నుంచి బహిష్కరించాలని, గత ఎన్నికల్లో అటువంటి వారికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు టెక్నాలజీకి ఇస్తున్న ప్రాధాన్యతను అభినందిస్తూనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అదుపులో ఉంచుకుని వాడుకోవాలని సూచించారు. సోషల్ మీడియా దుష్ప్రచారాలకు వేదికగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరూ మంచి సమాజ నిర్మాణానికి కృషి చేయాలని కోరారు.